హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి, అంటే మనకి డిస్కస్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉండేవి. బట్ మేజర్ ఇష్యూస్ ఏం అవ్వలేదు. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం నిన్న కెప్టెన్సీ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్తో స్టార్ట్ అయిందనమాట. సో మీకు ఇంకో పార్ట్నర్ అవసరం. అదే లాస్ట్కి సుమన్ గారు మిగిలారు కదా, సో వీళ్ళు ఫైర్ స్టార్మ్స్ 5 మెంబర్స్ అండ్ సుమన్ గారు మొత్తం 6 పీపుల్. మీకు పార్ట్నర్ అవసరం. మీరు 6 పీపుల్ 2 పర్సన్స్గా ఫామ్ అవ్వాలి. అండ్ ఏ 2 పీపుల్ అయితే విన్ అవుతారో, ఏ 2 పేర్ అయితే విన్ అవుతారో వాళ్ళు కెప్టెన్ అవుతారు. ఈ వీక్ 2 కెప్టెన్స్ ఉంటారు బిగ్ బాస్ హౌస్కి అని చెప్పారనమాట. ఇక్కడ సాయి గారు రమ్య కావాలని అడిగినట్టున్నారు. ఇక్కడ మాద్రి గారు అంటారు, సుమన్ ఎందుకు వద్దు, రమ్య గారు ఎందుకు కావాలి, మీరే కదా సుమన్ పేరు తీసింది, సంథింగ్ అట్లా డిస్కషన్ అవుతూ ఉంటే నేను ఆయిషా ఉండిపోతే వీక్ అయిపోతాము అన్నట్టు అంటే, నేను మిమ్మల్ని వీక్ అనుకోవట్లేదు అన్నట్టు సాయి అంటారనమాట. సరే ఇప్పుడు లైక్ రమ్య, గౌరవ్ అండ్ సుమన్ గారు ఉంటారు. అండ్ వాళ్ళని ఒక టీం అనుకుంటారు. ఇప్పుడు సాయి గారిని అడుగుతారు ఆయిషా, మా ఇద్దరిలో ఎవరో చెప్పు అన్నట్టు. మాధురి గారు అండ్ ఆయిషా గారిలో ఒకళ్ళని చూస్ చేసుకోమంటే నువ్వెలా డిసైడ్ చేస్తావు అన్నట్టు అంటారనమాట. రమ్య సుమన్ గారు ఆల్రెడీ వాళ్ళు ఫామ్ అయ్యారు కదా, ఇంకా మిగిలింది మేమే కదా. రమ్య సుమన్ గారు కాదు, గౌరవ్ అండ్ సుమన్ గారు ఆల్రెడీ ఫామ్ అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళలో సాయి అండ్ రమ్య స్ట్రాంగ్. సో మాధురి అండ్ ఆయిషా గారుల ఇద్దరిలో ఒకళ్ళకి చేద్దామన్నట్టు, మా ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకోమంటే అది దానికి కూడా సాయి గారు నువ్వెలా డిసైడ్ చేస్తావు అన్నట్టు, సరే మీరే డిసైడ్ చేసుకోండి, నాకు ఎవరన్నా ఓకే అని చెప్పి ఆయిషా గారు వెళ్ళిపోతారు బయటికి. సో ఇక్కడ మాధురి గారు రమ్య గారితో అవ్వాలని అనుకుంటారు అనమాట. లైవ్లో ఏమైందంటే రమ్య గారికి కూడా ఇష్టం ఉండదు మాధురి గారితో అవ్వడం. అండ్ ఆయిషా గారికి నాకు అంటే మాధురి గారితో అవ్వడం ఎవరికి ఇష్టం లేదు బేసికలీ. సో ఇక్కడ నేను అంటే ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఆయిషా అండ్ రమ్య గారులలో రమ్య గారికి ఎక్కువ ఇష్టం లేదు. ఆయిషా గారికి కూడా ఓకే, ఇంకా స్ట్రాంగ్ వాళ్ళతో అవ్వాలని ఉంది, బట్ ఇంకా ఎవరన్నా ఓకే అన్నట్టు ఆమె ఒప్పేసుకుంటారు. బట్ రమ్య గారికి ఎక్కువ ఇష్టం లేదు అనిపించింది. అంటే సాయి గారికి గౌరవ్కి కూడా అసలు ఇష్టం లేదు. సో ఇక్కడ రమ్య గారికి కూడా ఇష్టం లేదు. బట్ మాధురి గారు రమ్య గారికి కొంచెం ఇష్టపడుతూ ఉంటారు. మాధురి గారికి రమ్య గారు అంటే కొంచెం మంచి ఒపీనియనే ఉంది. సో ఇలా లైవ్లో ఆయిషాతో డిస్కస్ చేసిన విషయం మాధురి గారికి తెలియదు, ఇట్లా నాకు ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పడం ఇదంతా తెలియదు మాధురి గారికి. మాధురి గారికి ఇంకా సాయి మీద కోపం వస్తుంది. ఆ అబ్బాయి డబుల్ గేమ్ ఆడుతున్నాడు, డబుల్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు. చివరికి గౌరవ్ గారు సుమన్ గారు ఒక టీం అవుతారు, ఆయిషా మాధురి గారు అవుతారు, రమ్య అండ్ సాయి అవుతారు అనమాట. దీనికి బాధ పెట్టావు నువ్వు నన్ను అన్నట్టు మాధురి గారు అంటారు రమ్యతో. డిస్కస్ చేద్దామంటే లేదు నాకేం వద్దు అన్నట్టు అంటారు. నేను నిన్ను మోసం చేసా అనుకున్నావా అంటే లేదు, హర్ట్ చేసావంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మాధురి గారితో టీమప్ అవ్వడం ఇష్టం లేదు. మళ్ళీ ఆమె ముందు మంచిగా ఉంటున్నట్టు అనిపించింది నాకు. ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే నాకు ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, యాక్చువల్లీ మేమేమనుకున్నామంటే ఒక మగ ఒక ఆడ ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నారు, బట్ మా ఇద్దరు వీక్ని ఒక టీంలో వేసేసారు కదా అన్నట్టు. అసలు అతను గౌరవ్ అయితే వద్దంటున్నాడు, మీతో ఉంటే ఓడిపోవచ్చు, సపోర్ట్ చేయలేరు మీరు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది ఇట్లా అన్నాడు అంటే, వాడో పిచ్చోడు తర్వాత ఓకే అన్నాడు, అయినా వాడైతే నాకు అసలు వద్దు, ఫేస్ మీద చెప్పమన్నా చెప్తా నేను అన్నట్టు ఇట్లా అంటారు అనమాట, అనుకుంటారు. సో టాస్క్ ఏంటంటే అవే కాఫిన్ బాక్సెస్ ఉంటాయి. ఆ కాఫిన్ బాక్సెస్లో ఇప్పుడు 3 పేర్స్ ఉన్నారు. 3 పేర్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో పార్ట్నర్ వెళ్ళి ఆ బాక్స్లో పడుకుంటే బయట బిగ్ బాస్ టీం వచ్చి లాక్ చేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమైందంటే బయట ఉన్న వాళ్ళు, అదే లోపల లాక్ అయి ఉన్న వాళ్ళు కాకుండా బయట ఉంటారు కదా వాళ్ళ పార్ట్నర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ చాలా కీస్ ఉంటాయి. ఆ కీస్
వాకీ టాకీ ఉంటుంది లోపల ఉన్న బాక్స్లో ఉన్న వాళ్ళ దగ్గర అండ్ బయట ఉన్న వీళ్ళ దగ్గర. ఆ వాకీ టాకీలో వీళ్ళు ఒక క్లూ ఇస్తారు. ఆ కాఫిన్ బాక్స్లోనే ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఆ బొమ్మను బట్టి వీళ్ళు కీ తీసుకొని ఆ బొమ్మ అక్కడ రకరకాల బాక్సులు పెట్టుంటాయి బయట. అదే ఆ కాఫిన్ బాక్స్కి ఒక లాక్ పెట్టుంటారు. ఆ లాక్ మళ్ళీ బయట రకరకాల బాక్సులు ఉంటాయి, ఆ బాక్సుల్లో ఆ లాక్ పెట్టుంటుంది. సో ఇక్కడ ఈ బాక్స్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ అది ఏ బాక్సో గుర్తుపట్టాలి. గుర్తుపట్టడానికి క్లూ మళ్ళీ ఆ బాక్స్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? కన్ఫ్యూజింగ్గా చెప్పాను అంటే అక్కడ బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ వాళ్ళు వాకీ టాకీలో వీళ్ళు బయట ఉన్న వాళ్ళకి చెప్తే ఇక్కడున్న బాక్సుల్లో ఆ బొమ్మ వేటికి మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న లాక్ చూసి లోపలికి వెళ్ళి ఆ లాక్ అక్కడ ఇచ్చి ఆ కాఫిన్ మళ్ళీ అక్కడ ఉన్న 3-4 కాఫిన్ బాక్సులు ఉంటాయి, వాళ్ళు ఆ బాక్స్ని కొట్టడం అట్లా చేస్తే ఏ బాక్సో వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని ఆ లాక్ ఓపెన్ చేసి వెళ్ళి బయటకు వచ్చి బెల్ కొడితే విన్ అవుతారు. ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళు విన్ అవుతారు. సో ఇది గేమ్. ఇక్కడ ఏమైద్ది, వీళ్ళందరూ కాఫిన్ బాక్స్లోకి వెళ్తారు, లాక్ అయిపోయిద్ది. ఒకళ్ళు క్లూస్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఆయిషా గారు వెళ్ళిపోతారు లోపలికి, వెళ్ళిపోయి ఆ కీ ఆ సీక్రెట్ కోడ్ ఏదైతే ఉందో అది ఇస్తారు, బట్ ఓపెన్ అవ్వదు. అక్కడ నాకు తెలిసి తర్వాత ఏడుస్తారనమాట, లెన్స్ కనిపించట్లేదు అని. లెన్స్ పెట్టుకోలేదా, పెట్టుకున్నా కూడా ఆ చీకటిగా ఉండడం వల్ల కనిపించలేదా నాకు అర్థం కాలేదు. పెట్టుకోకపోయి ఉంటే ఆవిడ మిస్టేక్, అది పెట్టుకున్నా కూడా కనిపించలేదంటే దానికి ఇంకా బ్యాడ్ లక్ అనుకోవాలి ఆ చీకట్లో. ఆర్ బిగ్ బాస్ కొంచెం అంత కొంచెం డిమ్ లైటింగో ఏదన్నా మరి పెట్టుండాల్సింది. సో ఆయిషా గారు లాక్ ఓపెన్ చేయలేకపోతారు ఫస్ట్ వెళ్ళి కూడా. ఈలోపు గౌరవ్ వస్తారు, లాక్ ఓపెన్ చేస్తారు. తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఓపెన్ చేసేసరికి అప్పుడు ఓపెన్ అవుద్ది ఆయిషా గారిది. థర్డ్ వీళ్ళది ఓపెన్ అవుద్ది, సాయి రమ్య వాళ్ళది. సో ఫస్ట్ ఇంకా గౌరవ్ గారు ఓపెన్ చేశారు కాబట్టి ఆయన వెళ్ళి బెల్ కొడతారు అండ్ కెప్టెన్సీ టాస్క్ వీళ్ళు విన్ అవుతారు, గౌరవ్ అండ్ సుమన్ గారు విన్ అవుతారు. ఇక్కడ ఆయిషా గారు నా వల్లే పోయింది, నా కళ్ళ వల్లే పోయాయి, నేనే ఫస్ట్ వచ్చా అని ఏడుస్తారు, చెయ్యి బల్లకేసి డైనింగ్ టేబుల్ కేసి గుద్దుకుంటారు. సో అది కొట్టుకుంటారు బయటికి రాగానే చంపకేసి. సో ఇక్కడ అందరూ వచ్చి కన్సోల్ చేయడానికి చూస్తారు, బ్యాడ్ లక్ అంతే, అది నువ్వు ట్రై చేసావు, నువ్వే ఫస్ట్ వెళ్ళావని. సైట్ ఉంది పాపం తనకి, తన మిస్టేక్ లేదని ఇక్కడ మాధురి గారు కూడా అంటూ ఉంటారు. మాధురి గారు కూడా కొంచెం ఎమోషనల్ అవుతారు. ఇంకా అందరూ కొంచెం ఓదారుస్తూ ఉంటారు, కాళ్ళు బండకేసి కొట్టుకుంటారు, ఇట్లా ఏడుస్తారనమాట. ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి ఏడుస్తారు. తర్వాత ఇంకొచ్చి అందరు రండి అని బయటికి రండి అని. ఇంకా ఇక్కడ ఏమైందంటే కెప్టెన్సీ బ్యాండ్ వీళ్ళిద్దరికి వస్తుంది, రాము సుమన్ గారికి అండ్ గౌరవ్కి వస్తే ఇంకా సుమన్ గారిని పైకెత్తి పవన్ కళ్యాణ్ అండ్ రాము పైకెత్తుతారు. అప్పుడు సుమన్ గారు ఇద్దరికి కిస్ చేస్తారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఏడుస్తారనమాట ఆయిషా గారు. నాకు అందరూ క్లాప్ కొట్టండి అని చెప్పి అడిగి మరీ కొట్టించుకుంటారు, నేనే బాడాను బట్ మిస్ అయింది అన్నట్టు. ఇంకా ఇక్కడ ఏమైందంటే నిఖిల్కి ఇప్పుడు వీళ్ళిద్దరూ గెలిచారు, వీళ్ళిద్దరు బదులుగా నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో ఆడి గెలిస్తే నువ్వు కెప్టెన్ అవ్వచ్చు అన్నట్టు ఛాన్స్ ఇస్తారు. సో వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఎవరితో ఆడాలనుకుంటున్నావు అని అడిగి అదే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక గేమ్ పెడతాము, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే. ఇప్పుడు గౌరవే గెలిస్తే గౌరవే కంటిన్యూ అవుతాడు, నిఖిల్ గెలిస్తే మళ్ళీ గౌరవ్ ప్లేస్లో నిఖిల్ అవుతాడు. సో ఇతను గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో సుమన్ అన్న క్యాప్టెన్ యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు పెట్టే టాస్క్లో గౌరవ్ గెలిస్తే గౌరవ్ కంటిన్యూ అవుతాడు, లేకపోతే నిఖిల్ చేంజ్ అవుతాడు అనమాట. సో ఇంకా నెక్స్ట్ అది రమ్య గారికి వచ్చింది, అదేంటి డిజర్ట్ ఏదో డెత్ బై చాక్లెట్ ఏదో వీళ్ళు తింటున్నారనమాట. తనుజ గారు, దివ్య గారు, రీతు వీళ్ళు వచ్చారు, అందరూ ఒక స్పూన్ తిన్నారులేండి. సో ఇంకా నెక్స్ట్ నైట్ అయిద్ది, ఈ వాకీ టాకీ దీని గురించి ఫన్ చేస్తూ ఉంటాడు ఇమాన్యుయల్, గౌరవ్ గురించి, సుమన్ గారి గురించి, వీళ్ళ గురించి. ఇంకా నెక్స్ట్ డే ఏమైందంటే ఇంకా సాంగ్ వచ్చింది, ఊ అంటావా మా ఊ అంటావా మా, ఈ సాంగ్ వస్తుంది అనమాట. సో
ఇంకా తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇదొక ఇష్యూ అనమాట, ఫస్ట్ ఇష్యూ ఇవాళ ఎపిసోడ్లో. ఇదేంటంటే నాకు ఆయిషా గారు అందరినీ గెలుకుతున్నారండి. భరణి గారి, తనుజ గారు, దివ్య గారు బాండ్ని గెలుకుతున్నారు, రాముని గెలికారు, ఇంకా డెమాన్ పవన్ రీతుని గెలుకుతున్నారు, పవన్ కళ్యాణ్ని గెలికారు. ఏం గెలికారంటే నిన్న రాముని దివ్య గారితో గొడవ అయిందా, దివ్య గారి మిస్టేకేలేండి, స్టిల్ అక్కడ వచ్చి నీ మాట ఎవరే వినరు, నువ్వు మాట్లాడకు, నువ్వే టార్గెట్ అందరికీ అని రాముని పోక్ చేస్తారు కొంచెం. అంటే వాళ్ళకి గొడవలు పెట్టి ఒకళ్ళకి ఎగెనెస్ట్ చేయాలని చూసి, ఆ ఎగెనెస్ట్ అయినప్పుడు తినికి సపోర్ట్గా వస్తారని ప్లాన్ చేసుకుంటున్నారా అన్నట్టు అనిపించింది నాకు రాము విషయంలో, అది గమనించా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఏమైంది, ఇక్కడ ఏదో జరిగినట్టుంది మనకి, డిస్కషన్ మధ్యలో నుంచి చూపిస్తారు. ఏం చూపిస్తారంటే ఎందుకు నేను రాను అంటారు ఈమె ఆయిషా గారు పవన్ కళ్యాణ్తో, హెల్ప్ చెయ్యి అంటారు పవన్ కళ్యాణ్. నేనేం పని మనిషిన, మిగతా వాళ్ళకి నేను ఎందుకు చేయాలి అంటే నువ్వేంటి నేను స్టీమింగ్ చేస్తున్నా అనుకున్నావా అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటాడు. ఆ స్టీమింగ్ కాక మరి బట్టలు ఉతుకుతున్నావా, ఆ పని కూడా చేస్తావులే నువ్వు, నేను ఆల్రెడీ 2 weeks లాండ్రీ మ్యాన్ అన్నట్టు చెప్తే నువ్వు సీజన్ మొత్తం లాండ్రీ మ్యాన్. ఇంకా ఇక్కడ వాళ్ళకి జస్ట్ దే నీడ్ హెల్ప్ అన్నట్టు, అంటే ఎవ్రీబడి నీడ్స్, ఎందుకు ప్యాంపరింగ్, ఇక్కడ కష్టపడాలి, ఎవ్రీబడి నీడ్స్. మీ ఇష్టం, మీ గ్రూప్, మీ వాళ్ళు, నాకెందుకు అని ఇంకా నేను అడగను. ఐరన్ చేయడం ఇదంతా ప్యాంపరింగ్, మీ గ్యాంగే తోపు, మీ గేమ్ మీ ఇష్టం అన్నట్టు అని వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఇక్కడ లోపలికి వచ్చి మీరేమనుకుంటున్నారంటే టాస్క్ ఒకటే గేమ్ అనుకుంటున్నారని చెప్పి లోపలికి వచ్చి ఇమాన్యువల్తో నువ్వు టాస్క్ ఒకటే గేమ్ అనుకుంటున్నావా అంటే నాకు ఫుల్ క్లారిటీ ఉందన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. ఇక్కడ సంజన గారు నేను టాస్క్ గేమ్ అనుకుంటున్నా అన్నట్టు ఏదో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని పోక్ చేసినట్టు అనిపించింది, నువ్వు వేరే వాళ్ళకి చేస్తున్నావు అది ఇదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికి ఐరన్ చేస్తున్నాడో మనకు అంత లేదు ఇక్కడ, బట్ డీటెయిలింగ్ అంత లేదు. బట్ ఇప్పుడు ఒకళ్ళకి మనం ఐరనింగ్ ఏదైనా చేస్తున్నాము, ఆ చేసే వాళ్ళకి ఆల్రెడీ కంఫర్ట్ ఉంది, నువ్వు కావాలని గెలికి ఆ కంఫర్ట్ ఉన్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు అనిపించింది నాకు. సో ఇది పవన్ కళ్యాణ్ని నాకు ఇక్కడ అనిపించింది. నెక్స్ట్ ఇంకో సైడ్ డిస్కషన్ ఏమైందంటే భరణి గారు దివ్యని అడుగుతారు, నేను మాధురి గారిని అడగనా నీకు యూస్ చేస్తారేమో, అదేంటి ఎలిమినేషన్ అనుకుంటా, పవర్ ఏదో ఉంది కదా, లేదు అదేం వద్దు అన్నట్టు అంటారు భరణి గారు, సారీ దివ్య గారు అంటారు ఏం వద్దు నాకు అన్నట్టు. ఆబ్వియస్లీ మాధురి గారు అంటే వాళ్ళిద్దరికి పడట్లేదు, అలాంటప్పుడు ఆమె దగ్గరది ఎవరు పడని వాళ్ళు ఎవరు యూస్ చేసుకోవాలనుకోరు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంకోటి డిస్కషన్ జరిగిద్ది, ఇదేంటంటే ఇమాన్యువల్ అండ్ సంజన గారి డిస్కషన్ అనమాట. మొన్నటి దాకా కూతురు అని ఇప్పుడు అనొద్దంటే మనకి టైం పట్టిద్ది కదా, ఫ్లోలో వచ్చేస్తుంది కదా మనకు కూడా, అప్పటికి నేను అనట్లేదు అన్నట్టు డిస్కషన్ అవుతూ ఉంటుంది. నేనేమి మనది అనొద్దు అనలేదు కదా, అలా అని కావాలని దెప్పి పొడిచినట్టు మాకన్నా మీదే ఎక్కువ బాండ్, అది జనాలు అనుకోవాలి, నేనేదో ఫ్లోలో అంటే నువ్వు సర్కాస్టిక్గా అన్నావు, ఇట్లా డిస్కషన్ జరిగింది మా మధ్య. అంటే ఇంకా తర్వాత ఒక విషయం అడుగుతా స్ట్రైట్గా చెప్పు అన్నారు ఆయన. నేను ఒకవేళ చాలా డేంజర్లో ఉండి నీ ఒక్కడి వల్లే అవుతుందంటే హెల్ప్ చేస్తావా అని అడిగాడు. వచ్చేసింది బయటికి అంటారు సంజన గారు. అదే పవరాస్త్ర గురించి అని నాకు అర్థమైందంటే, నాకు వీళ్ళు ఇది అనేదాకా నాకు ఆ పవరాస్త్ర ఉందని కూడా గుర్తులేదు నాకు, అంటే ఈ ఫైర్ స్టార్మ్స్ దగ్గర ఉన్నాయి వీళ్ళ ఒక్కొక్కటి, బట్ ఇమాన్యువల్కి వచ్చిన విషయం నాకు గుర్తులేదు. సో నేనేం చెప్పానంటే నీ వైపు న్యాయం ఉండి హౌస్ అందరూ నీకు ఎగెనెస్ట్గా ఉండి నువ్వు నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే నిలబడతా అన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మోస్ట్లీ రాదు, భరణి గారికి అందరూ ఎగెనెస్ట్ అవ్వడం కానివ్వండి, ఓకే న్యాయం ఉండొచ్చు ఈయన వైపు, అండ్ ఇమాన్యువల్కి ఈయన ఇంపార్టెంట్ అనిపించాలంటే ఫస్ట్ వీళ్ళ బాండ్ పెరగాలి. సో కొంచెం న్యాయం అనిపించే సిచ్యువేషన్ రావచ్చు, ఇంపార్టెంట్ అంటే బాండ్ చెప్పలేము, ఎప్పుడు ఎవరికి బాండ్స్ పెరుగుతాయో చెప్పలేము, బట్ హౌస్ అంతా ఎగెనెస్ట్ అయ్యే సిచ్యువేషన్ రాదనుకుంటున్నా.
సో ఇంకా ఇది డిస్కషన్. ఇక్కడ నాకేమనిపించిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారు తనుజ గారు ఇక్కడ కూతురు అనద్దు అనుకోవాల్సినంత అవసరం లేదనిపించింది. వాళ్ళందరూ చెప్తే వీళ్ళు భయపడి మారిపోయడం నాకు నచ్చలేదు. సో అంటే భయపడి మారిపోవడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటి, ఇప్పుడు బయట వాళ్ళు ఏదో అనుకుంటున్నారంటే మీరు అందుకని మీరు మార్చేసుకుంటున్నారంటే మీ రిలేషన్ మీరు ఫేక్ అని ఒప్పుకుంటున్నారా? లేదు, అది ఎవరికి నచ్చట్లేదు కాబట్టి మాకు లోపల ఉన్నా కానీ మేము మార్చుకుందాం అనుకుంటున్నారా అసలు? అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నాకు ఎందుకు నచ్చట్లేదంటే అది బయట నెగిటివ్ అవుతుంది, వీళ్ళు మార్చుకుందాం అనుకుంటున్నారు, అది కూడా కాదు నా రీజను. వీళ్ళు వైల్డ్ కార్డ్స్ చెప్పగానే వీళ్ళు మార్చుకోవడం ఏంటి? వైల్డ్ కార్డ్స్ వాళ్ళు సెల్ఫిష్గా చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయిషా గారు కానివ్వండి, అందరూ ఏదో ఒకటి వీళ్ళ బాండ్స్ బ్రేక్ చేద్దామని చెప్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు వాళ్ళ థాటే నచ్చట్లేదు, ఒకళ్ళు బాండ్స్ బ్రేక్ చేద్దామన్న థాట్. అందుకని వీళ్ళు దానికి వాళ్ళు వేసే స్ట్రాటజీలకి వీళ్ళు నిజంగానే ఇప్పుడు వీళ్ళు పిలుచుకోవద్దు ఇదంతా గ్యాప్ పెంచుకుంటున్నారంటే వాళ్ళు వచ్చి వేసిన స్ట్రాటజీ వర్క్ అయినట్టే కదా. నాకు ఆ స్ట్రాటజీయే నచ్చలేదు. అండ్ వీళ్ళు దానికి ఆ స్ట్రాటజీకి వీళ్ళు వర్క్ అయినట్టే కదా వీళ్ళు అలా మారిపోతే. సో నాకు అందుకని నచ్చట్లేదు అనుకుంటా వాళ్ళు అలా పిలుచుకోవద్దు అట్లా అనడం. ఇక్కడ ఓకే, భరణి గారు అండ్ తనూజ గారు వాట్ ఎవర్, దివ్య గారు వీళ్ళు పిలుచుకోవడం గురించి అయితే ఇది వాళ్ళు చెప్పారు కదా అని వీళ్ళు చేయడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఇమాన్యుయల్ విషయానికి వస్తే నాకేమనిపించింది అంటే అది ఆల్రెడీ రప్చర్ అవుతున్నప్పుడు, అంటే రప్చర్ అవుతుందని హౌస్ మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బయట ఏదైతే రప్చర్ అవుతుందో దానికి ఇబ్బంది పడుతున్నారని ఐడియా ఉంటుంది కదా ఇమాన్యుయల్కి. సో ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, వాళ్ళ గేమ్లో ఒకటి రప్చర్ అవుతుంది, అది వీళ్ళందరికీ తెలిసింది అండ్ నాకు కూడా తెలిసినప్పుడు నేను దానికి వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. బట్ ఇమాన్యుయల్ అది స్టాప్ చేయలేదేమో, దాన్ని ఇంకా మేబీ యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడేమో. యూజ్ అంటే లైక్ మేబీ అనిపించింది కావాలనే దాన్ని ఇంకా కొంచెం అంటున్నాడేమో, స్టిల్ ఆపకుండా అంటున్నాడేమో. ఇవాళని కాదు, లైక్ ఫ్యూ డేస్ నుంచి, ఒక 4-5 రోజుల నుంచి, ఎప్పటి నుంచి అయితే తెలిసిందో అప్పటి నుంచి నేను ఆ ప్లేస్లో ఉంటే అది బయట రప్చర్ అవుతుంది అండ్ వాళ్ళు ఆ విషయంలో కంఫర్టబుల్గా లేరు దాని గురించి అనుకున్నప్పుడు నేను దాని మీద జోక్స్ వేయను ఆర్ అది ఆ పాయింట్ తీసుకురాను నేను ఉంటే ఆ ప్లేస్లో. సో ఇక్కడ ఇమాన్యుయల్ ఈ విషయంలో నాకు మేబీ కొంచెం ఒకవేళ నిజంగా అంత ఫ్లోలో చేసుంటే ఓకే, బట్ నాకు ఇలా అనిపించింది తను వాళ్ళ ఇబ్బందిని గమనించకుండా స్టిల్ దాని మీద జోక్స్ వేయడం ఎందుకు అని. ఇది ఈ ఇష్యూ మీద. నెక్స్ట్ ఇంకో ఇష్యూ అయింది, ఇదేంటంటే రితు గారికి అండ్ ఆయిషా గారికి ఇదేంటంటే కొంచెం నీట్గా పెట్టుకో, ఈ సైడ్లో ఇక్కడ ఉన్న సోప్ లోపల ఇట్లా ఉంది అంటే సరిగ్గా మాట్లాడు ఆయిషా, అది 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 సరిగ్గా మాట్లాడంటే నువ్వు వినవు. అమ్మాయిలు ఇది కూడా చేయడానికి ఏమి ఇంట్లో చేసుకోమా మనము, ప్రతిదానికి భరణి గారు అంటావేంటి? ఇక్కడ రితు నువ్వు ఫస్ట్ విను అంటే సరిగ్గా చెప్తే నేను సరిగ్గా చెప్తే ఓకే అనొచ్చు కదా అన్నట్టు ఇట్లా అంటారు ఆయిషా గారు. నువ్వు ఇది చెయ్యలేదు అని నువ్వు అన్నావు, ఇది అంటే కిచెన్ టాప్ అనుకొని నేను భరణి గారు చేస్తారన్నాను అంటే నేను దాని గురించి ఎందుకు చెప్తాను అని ఆయిషా గారు అంటారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిషా గారు నిజంగానే సరిగ్గా వినరండి. అంటే ఓకే, ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి అంటే ఆబ్వియస్లీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు రీతు గారు. అది ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అయ్యే గ్యాప్ ఇవ్వరు, అవతల మనిషికి మాట్లాడే ఇది ఇవ్వరు, ఈలోపు మాటలు అనేస్తారు ఆయిషా గారు. సో ఇలా ఇక్కడ కూడా ఇలానే నువ్వు ఇది చేయడానికి ఏమి అమ్మాయిలు చేసుకోమా ఇంట్లో, భరణి గారు అంటావేంటి, ఇలా మాటలు అనేస్తారనమాట. సో ఇక్కడ నాకు ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిస్అండర్స్టాండింగ్ అయింది, మాటలు అన్నారు. ఇంకా తర్వాత బయట పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏంటి మళ్ళీ గొడవ, ఆయిషా మాట్లాడుతుందో గొడవ పడుతుందో తెలియదు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. సో ఈలోపు ఇంకేంటి రితు అను ఇమాన్యుయల్ వాష్రూమ్లో ఏంటి అసలు
మ్యాటర్ ఏమైంది అని ఇమాన్యువల్ అడిగితే ప్రతిసారి ఏంటి నేనేం అనట్లేదు ప్రతిసారి అన్నట్టు రితు ఫీల్ అవుతారు, కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడుస్తారనమాట. ఇక్కడ డెమాన్ పవన్ వచ్చి జస్ట్ తెలుసుకుందామని ట్రై చేస్తాడండి. ఇది ఇంతకుముందు చాలామందికి అడిగారు కదా, ఇప్పుడే అని ఏదో అడుగుతూ ఉంటాడు, ఎలా ఎవరి వల్ల అయింది అన్నట్టు ఏదో అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఇప్పుడు అయిపోయింది కదా అని గౌరవ్ కూడా అంటే, లేదు జస్ట్ అడుగుతున్నా సంథింగ్ ఏదో అంటే, గర్ల్స్ మ్యాటర్ కాదు హౌస్ మ్యాటర్, ఇది గర్ల్స్ మ్యాటర్ ఏముంది దీనిలో అన్నట్టు అంటారనమాట. అది అసలు రాత్రా ఇప్పుడు ఏమన్నా వచ్చిందా, దేనివల్ల వచ్చిందని అడుగుతున్నా అంటే, కెప్టెన్ చూసుకుంటాడు అన్నట్టు గౌరవ్ అంటారు. ఏం లేదు జస్ట్ అసలు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నానంటే, ఆ అమ్మాయికి కాబట్టి నువ్వు వస్తున్నావు కదా అన్నట్టు ఆయిషా గారు అంటారు. ఇది మళ్ళీ పోక్ చేసినట్టు అనిపించింది. నిన్న రాముని చేశారు, ఇప్పుడు అదేంటి ఇందాక పవన్ కళ్యాణ్ చేశారు మార్నింగ్, ఇప్పుడు మళ్ళీ డెమాన్ పవన్ని. ఇక్కడ ఈ మధ్యలో ఏంటి వాయిస్ లేస్తుంది అని అడుగుతున్నారు మాధురి గారు డెమాన్ పవన్ని. అక్కడైతే ఏంటి పాపం అతను ఏదన్నా వచ్చి అడిగితే చాలు, అది మరి రీతు విషయం అయితే ఇంకా రీతు విషయంలో ఆయన ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే ఈ పాయింట్ ఒకటి పట్టుకొని నువ్వు రీతుకు సపోర్ట్ అని చెప్పి అతను నోరు ముయించాలని చూస్తున్నారా అనిపించింది నాకు. ఇప్పుడు తను ఎవరి విషయంలో ఏది అడిగినా జస్ట్ నార్మల్గానే అడిగాడండి, ఆయన ఏం అరవట్లేదు ఏం చేయట్లేదు. అడిగితే మామూలుగా చెప్పడానికి ప్రాబ్లం ఏంటి అంటే, రీతు విషయంలో అతను ఏం మాట్లాడకూడదని రూల్ పెట్టారా బిగ్ బాస్లో? సో ఇంకా అదేం లేదు నేను గౌరవ్తో మాట్లాడుతున్నా అన్నట్టు అంటారు అనమాట. ఈ మధ్యలో వాయిస్ లేస్తుంది ఏంటని అడుగుతారేంటి అనుకున్నాను నేను, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే ఈమెకేంటి అన్నట్టు. ఇంకా నేను కూడా కడిగాను అని చెప్తాడనమాట డిమోన్ పవన్. నీది కాదు ఆ అమ్మాయిది అది అని, అంత తెలివి లేకుండా మాట్లాడతానా నేను అన్నట్టు అంటారు. నువ్వు పోక్ చేస్తున్నావు అని డెమాన్ పవన్ కూడా అంటాడు ఆ అమ్మాయిని. అలానే మాట్లాడింది లేండి, సపోర్ట్ అని పోక్ చేస్తున్నావు అని అంటాడు డెమాన్ పవన్. లేదు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీ లైఫ్ పోయిందిరా అంటారు. ఇక్కడ అమ్మాయికి దూరంగా ఉండమన్నట్టు చెప్తారనమాట. అది నాకు అలానే అనిపించింది. ఇక్కడ దూరంగా ఉండమనటం డెమాన్ పవన్ గేమ్కి బెటరేనండి. బట్ వీళ్ళు లోపల ఏ థాట్స్ పెట్టుకొని ప్రతి దానిలో విడదీసే థాట్సే కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు ఓకే వీళ్ళ బాండింగ్ అంతా అంటే రీతు గారికి కొంచెం నెగిటివిటీ ఉంది బయట, వీళ్ళ బాండింగ్ ఓకే. ఇప్పుడు రాముని ఎందుకు పోక్ చేయాలి, పవన్ కళ్యాణ్ని ఎందుకు పోక్ చేయాలి, వాళ్ళకేం అంత పెద్ద బాండింగ్స్ లేవు కదా, వాళ్ళని కూడా ఎందుకు గెలకాలి, వాళ్ళకి ఎగెనిస్ట్ వాళ్ళ మధ్యలోనే పెట్టాలని చూస్తున్నట్టు. ఇంకా తనుజ గారిది భరణి గారిది కూడా బాండింగ్ ప్రాబ్లం కాదు, అంత వాళ్ళు నిజంగా వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ బయట నెగిటివిటీ క్లియర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నువ్వు ఇలా ప్రతిదానికి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడం బయట నెగిటివ్ అవుతుంది అని చెప్పొచ్చు కదా, అంత వాళ్ళ గురించి బాధపడుతుంటే. వాళ్ళు జస్ట్ గొడవలు పెట్టాలి వాళ్ళ మధ్యలో, వాళ్ళకి ఒకళ్ళకి సపోర్ట్ లేకుండా చేయాలని చూస్తున్నట్టే ఉంది నాకైతే. సో ఇక్కడ ప్లేట్ కూడా కడగకుండా అలానే పెట్టేసి వెళ్ళిపోయింది అంటే, ఆ ప్లేట్ పెట్టి వెళ్ళలేదు, ఆ అమ్మాయి తినేదాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తుంటే అందుకు నీకు ఫైర్ అయింది. ఇక్కడ కూడా అమ్మాయి తినకుండా వెళ్ళిపోయిందన్న ఫీలింగ్ కూడా లేదు, అందుకు నీకు ఫైర్ అయింది అంటారు. ఆయిషా గారు ఏందో నాకు అర్థం కాదు అసలు. ఒక్కసారి కూడా ఇక ఫస్ట్ తనుజ గారిని టార్గెట్ చేయాలి, నెక్స్ట్ మిగిలిన హౌస్ అందరినీ టార్గెట్ చేయాలి, మేము ఫైర్ స్టార్మ్స్ కాకుండా వాళ్ళతో ఒకసారి కూడా మనం మంచిగా మాట్లాడకూడదు అన్నట్టు పెట్టుకొని వెళ్ళినట్టుంది. కొంచెం ఇమాన్యువల్తో మాట్లాడుతున్నట్టున్నారు మేబీ. ఇంకా ఇక్కడ రితు ఒకసారి మాట్లాడదాం పదరా అని చెప్పి ఈమెతో అదే ఆయిషాతో మాట్లాడటానికి వెళ్ళినట్టున్నారు. ఇక్కడ నవ్వుతున్నారండి ఆయిషా దగ్గరికి వెళ్ళి. ఆమె వల్ల మీరు ఫీల్ అయినప్పుడు ఫస్ట్ కొంచెం సీరియస్గా వెళ్ళి అరుచుకు గొడవ పెట్టుకో అని చెప్పట్లా, బట్ అది మెయింటైన్ చేయాలి కదా. ఆమె వల్ల హర్ట్ అయ్యారు, ఏడ్చారు, వెళ్ళి నవ్వుతా మాట్లాడతారు ఏంటి నాకు అర్థం కాదు. నెక్స్ట్ సుమన్ గారి విషయంలో కూడా సుమన్ అన్న మంచి ఇమాన్యువల్ ఏదో అంటారు, కెప్టెన్ అయ్యారు మంచి ఇదిగా ఉన్నారు అన్నట్టు ఏదో అంటే, అతనికి మీరు ఎవరు స్పేస్ ఇవ్వాలా, ఇప్పుడు దొరికింది చూపిస్తున్నారు స్పేస్ అంటే నాకు అది కూడా పోక్ చేసినట్టే అనిపించింది. ఇంతకుముందు మీరు ఎవరు స్పేస్ ఇవ్వాలా, మేము వచ్చాక మేము కొంచెం అది వచ్చేసరికి ఇప్పుడు ఆయన చూపిస్తున్నారు అన్నట్టు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నిన్న నిఖిల్ గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీనికి గేమ్ స్టార్ట్ అయిందనమాట. గేమ్ ఏంటంటే 4 చెక్క పుల్లలు ఉంటాయి, 4 కాదు 3 చెక్క పుల్లలు, ఇటో 3 అటో 3 ఉంటాయి.
అంటే 3 ఉంటాయి కదా, ఇటు మూడిట్లో ఫస్ట్ దాని మీద ఒక కాలు, ఇటు మూడిట్లో ఫస్ట్ దాని మీద ఒక కాలు పెట్టి నుంచోవాలి. దాని మీద కాలు ఎలా నిలిచిద్ది అనుకున్నా, మళ్ళీ బిగ్ బాస్ చెప్పినప్పుడు దాని పక్కన దానికి చేంజ్ చేయాలి, ఇటు పక్క దానికి అటు పక్క దానికి, అంటే ఏం లేదు 2 కాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిద్ది అంతే. మూడోది దాని దాకా వెళ్ళలేదులేండి. సో వాటి మీద నుంచొని తాళ్ళు పట్టుకొని ఉండాలి. ఆ తాళ్ళకి ఏంటంటే ఈ బ్యాగ్స్ ఉంటాయి, శాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అవి ఇంకా పక్కన పెట్టి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒకటి ఉంటాయి, తర్వాత సంచాలకు ఎవరు చెప్తే వాళ్ళు వెళ్ళి వీళ్ళల్లో ఎవరికైతే మీరు అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఆ బ్యాగులు వేయాలి. ఎన్నైనా చెప్పచ్చు సంచాలకు. సో ఇది టాస్క్. ఇక్కడ ఈ టాస్క్లో ఏమవుతుందంటే ఫస్ట్ సాయి గారిని పిలుస్తారు, 2 బ్యాగ్స్ వేయాలని చెప్తారు. గౌరవ్కి 2 బ్యాగులు వేస్తారనమాట. నెక్స్ట్ దివ్యాని పిలిస్తే దివ్య నిఖిల్కి 2 బ్యాగులు వేస్తుంది. ఇక్కడ గౌరవ్ సాయి గారు ఏంటి, అటో బ్యాగ్ ఇటో బ్యాగ్ రెండింటికి బ్యాలెన్స్ అవ్వడానికి అటొకటి ఇటొకటి వేస్తారు, అది పర్లేదు. దివ్య గారు ఏంటి, ఒకే సైడ్ 2 బ్యాగులు వేస్తారు. ఓకే. అండ్ ఇమాన్యువల్ని పిలుస్తారు. నెక్స్ట్ తనూజ గారు 1 బ్యాగ్ అని చెప్తారు. ఇక్కడ తనూజ గారు అందరికీ సేమ్ నెంబర్ చెప్పు ఉండాల్సింది, ఫెయిర్గా సంచాలకుగా ఫెయిర్గా ఉండేది అనిపించింది. అండ్ ఎక్కువ ఫైర్ స్టార్మ్స్ని పిలవాల్సింది, వీళ్ళ టీం వాళ్ళని కాకుండా ఫైర్ స్టార్మ్స్ని. మేబీ అంటే ఫైర్ స్టార్మ్స్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫైర్ స్టార్మ్స్లో వాళ్ళే కదా, సో ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో మనకు తెలిసేది. సో ఫైర్ స్టార్మ్స్లో సాయి, ఆయిషా వీళ్ళిద్దరినే పిలిచింది. అండ్ ఇంకా మాధురి గారిని పిలవచ్చు, రమ్యాని పిలవచ్చు, అంతేలేండి. ఇంకా 4 మెంబర్స్, ఇద్దరినే పిలిచింది. సో ఇంకా వీళ్ళిద్దరే కాబట్టి అంతే, ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో తెలిసేది మనకి. ఇద్దరు వాళ్ళ గ్రూప్లో వాళ్ళే కాబట్టి. ఇక్కడ వీళ్ళ గ్రూప్లో వాళ్ళు చేసినా ఎవరికి చేసినా అంతేం ఉండదు కదా. సో నెక్స్ట్ ఇక్కడ 1 బ్యాగే చెప్పింది ఇమాన్యువల్కి, గౌరవ్కి వేస్తారు. బట్ ఇది ఇక్కడ కూడా కొంచెం ఫెయిర్గా అనిపించలా, బట్ పిలవడం ఇంకా ఆమె ఇష్టం లేండి ఎవరిని పిలిచినా. నెక్స్ట్ ఆయిషా గారిని పిలిస్తే నిఖిల్కి 2 బ్యాగులు వేస్తారు. ఇక్కడ బ్యాగులు వేసేటప్పుడు తనకు ఒక సైడే 3 ఉంటాయి, ఒక సైడ్ 1 బ్యాగే ఉంటుంది, బ్యాలెన్స్ అయిద్ది అని చెప్పి ఇటు సైడ్ 2 బ్యాగులు వేస్తారు. ఇది బ్యాలెన్స్ అయిద్ది ఓకే, బట్ బరువే కదా అని నేను అనుకున్నా. తర్వాత అదే మాట నిఖిల్ కూడా అంటాడనమాట, తను నాకు సపోర్టా ఎగెనిస్టా, వెయిట్ వేసి ఏంటి బ్యాలెన్స్ అయిద్దని వేస్తే అది వెయిటే కదా అన్నట్టు అనుకుంటారు. నెక్స్ట్ ఈ మధ్యలో ఆయిషాని కామెంటరీ ఇవ్వమంటారు, తర్వాత పొజిషన్ చేంజ్ అవ్వమంటారు. అదే చెక్క పుల్లల మీద నుంచున్నారు కదా, పక్క ఒక కాలు ఇటు ఒక కాలు అటు పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ పెరిగి బరువు పెరిగి కొంచెం కంఫర్టబుల్గా ఉండదులేండి, వాళ్ళు అప్పటికే వణుకుతున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని పిలిస్తే తను నిఖిల్కే వేస్తాడు 2 బ్యాగులు. సో ఇంకా నిఖిల్కి వెయిట్స్ పెరిగిపోయి తను ఇంకా డ్రాప్ చేసేస్తాడనమాట. సో గౌరవే మళ్ళీ కెప్టెన్ అవుతాడు. ఇంకా నేను షాక్, ఇక్కడ సాయి గారు అంటారు నేను షాక్, 70% యాక్చువల్గా నీకే సపోర్ట్ ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు పిలవలేదు, నీకు పిలిచిన వాళ్ళందరూ కాకుండా మిగిలిన వాళ్ళందరూ నీకే సపోర్ట్ అన్నట్టు అంటూ ఉంటాడనమాట. నేను ఆయిషా నాకు అసలు ఏంటది సపోర్ట్ చేసిందా ఏంటది వెయిటే కదా అన్నట్టు ఇక్కడ అంటారనమాట. నిఖిల్ అంటాడు. అండ్ గౌరవ్కి ఒక సైడ్ లేదు, బ్యాలెన్సింగ్ అయింది, నాకు అన్నీ ఒక సైడే పడ్డాయి అన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ ఇంకా నువ్వు ఎవరికి నమ్మకు ఫైర్ స్టార్మ్స్ని తప్ప అన్నట్టు ఏదో అంటారు సాయి గారు, అదేంది అనుకున్నా నేను. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమైద్ది, ఈ ఫోటో వస్తుంది, ఆ కెప్టెన్ వాల్ మీద ఫోటో అతికించాలి కదా, ఆ ఫోటో ఈసారి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిది కలిపి వస్తుంది, కొలాజ్ అయింది సుమన్ గారిది అండ్ గౌరవ్ది. అది ఆ ఫోటో వస్తే 6th వీక్ కెప్టెన్ రీతు అండ్ పవన్ కాంబినేషన్ అని ఆయిషా గారు అరుస్తారనమాట. ఇక్కడ కూడా పోక్ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు దూరంగా ఉండండి, వాట్ ఎవర్ నెగిటివ్ అవుతుందని చెప్తారు, మళ్ళీ ఇలాంటివన్నీ పోక్ చేయడం ఏంటి. ఇమాన్యువల్ విషయంలో కూడా నాకు అదే అనిపించింది. అంటే ఇప్పుడు ఆయిషా గారు ఎట్లాగా లైక్ వాళ్ళిద్దరి పేర్లు కావాలని తీసి ఎట్లా అన్నారో అట్లనే భరణి గారి కుటుంబం అట్లేదో అంటాడు కదా అన్నగారి కుటుంబం అని. సో ఇది పోకింగ్ లానే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని
మళ్ళీ అడ్వైజ్ ఇస్తావు దూరంగా ఉండాలని, మళ్ళీ ఇవి ఎందుకు తీయడం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కెప్టెన్ అయ్యాక సుమన్ గారు ఏం చెప్తారంటే వీళ్ళకి బెడ్స్ లేవు కదా, సో ఐషాను ఇంకో 2-3 గర్ల్స్, అదే సుమన్ గారు అండ్ గౌరవ్ గారు మా కెప్టెన్ రూమ్లోకి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఇది ఇవాళ ఎపిసోడ్లో టోటల్గా ఇదన్నమాట, పెద్ద కంటెంట్ ఏం లేదు. సో టోటల్ నా ఒపీనియన్ ఏంటంటే దీని మీద, ఐషా గారు ఏడవడం ఈజ్ టోటలీ ఫైన్, బట్ ఒకళ్ళని అదే విషయంలో నువ్వు అది రాంగ్ అని చెప్పి నువ్వే అది చేసావు. ఇప్పుడు నాకు అది రాంగ్ కాదు, ఎవరైనా ఏడవడం రాంగ్ కాదు, బట్ నీకు ఏడవడం రాంగ్, నువ్వు ఆ విషయంలోనే ఒకళ్ళని రాంగ్ అన్నావు. అలాంటి నువ్వు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్, నువ్వు చెప్తావు చెయ్యవు, సారు రూల్స్ పెడతారు పాటించరు అన్నట్టు ఉంది అది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని పోక్ చేయడం నచ్చలా, డెమాన్ పవన్ రితుని పోక్ చేయడం నచ్చలా. తర్వాత ఇక్కడ భరణి గారు ఇమాన్యువల్ విషయంలో భరణి గారు చేంజ్ అవ్వడం నచ్చల, భరణి గారు కానివ్వండి తనుజ గారు కానివ్వండి వాళ్ళు చెప్పగానే చేంజ్ అవ్వడం నచ్చల. అలానే ఇమాన్యువల్ది నాకు డౌట్ ఉంది, కన్ఫామ్గా కాదు, కావాలనే ఆర్ ఇంతకుముందు ఫన్ చేసేవాడు, అది మనకి ఇబ్బంది ఉందని తెలిసినా కూడా స్టాప్ చేయట్లేదు అనే ఫీలింగ్ ఉంది ఇమాన్యువల్ మీద. బట్ భరణి గారు అది పవరాస్త్ర గురించి అడగకుండా ఉండాల్సిందేమో అనిపించింది. మన మీద ఆల్రెడీ ఒక వ్యక్తికి ఇష్టం ఉంటే మనకు అడగకపోయినా హెల్ప్ చేస్తారు, ఇష్టం లేకపోతే అడిగినా హెల్ప్ చేయరు. సో అది ఇంకా అది వాళ్ళకి ఇష్టం ఉండి చేయాలనిపిస్తే ఆ సందర్భం వస్తే అది ఆటోమేటిక్గా బయటపడిద్ది, నువ్వు అడగక్కర్లేదని నా ఫీలింగ్. ఇది ఇవాళ ఎపిసోడ్లో నా ఒపీనియన్. మీకు సేమ్ నాకు అనిపించినట్టే అనిపిస్తే ఐషా గారి మీద కానివ్వండి, భరణి గారి మీద, ఇమాన్యువల్ మీద, వాళ్ళ మీద నా ఒపీనియన్ మీకు మ్యాచ్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.